ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అసలేం జరుగుతుంది? ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? అమాయకమైన ప్రజలు పాక్ ఆర్మీ చేతుల్లో ఎందుకు బలవుతున్నారు? దేనికోసం అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు? దీనికి కారకులెవరు? ప్రజలు పాక్ ప్రభుత్వంపై ఎందుకు కోపంగా ఉన్నారు? పీఓకేలో నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఇటీవల మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుంది? పీఓకేలో గతంలో కూడా ఇలాంటి నిరసనలు జరిగినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రావల్కోట ప్రాంతంలో నిరసనల్ని అణచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. కాల్పుల్లో 30 మంది మరణించినట్లు, 200 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై యూకేలోని కాశ్మీరీ ప్రవాసులు పాకిస్తాన్ కాన్సులేట్ ముందు నిరసన చేపట్టారు. బాగ్డఫోర్డ్ సిటీలో కాశ్మీరీ నిరసనకారులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పీఓకేలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై కాల్పులు జరపాలని వారంతా ఆరోపించారు. పీఓకే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకే నిరసనలకు నేతృత్వం వహిస్తుంది. ప్రజలకు సబ్సిడీ ధరలకు పిండి, చౌక విద్యుత్ ఇవ్వాలని ప్రాంతీయ అసెంబ్లీలో కాశ్మీర్ ప్రవాసులకు కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలను రద్దు చేయడంతో పాటు 38 డిమాండ్ల అమలు కోసం ఈ ఉద్యమం నడుస్తుంది. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే పీఓకేలో ప్రజలు పాక్ ప్రభుత్వం ఆర్మీకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. పీఓకేలో నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఇటీవల మరింత తీవ్ర రూపం దాల్చింది. స్థానిక ప్రజలు తమ రాజకీయ హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ బంద్ కు మద్దతు ప్రకటించారు. అనేక పట్టణాల్లో మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రధాన రహదారులపై నిరసనకారులు బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం పాక్ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవటం లేదన్న భావన ప్రజల్లో బలపడుతుంది. నిరసనలను అణచివేసేందుకు పాక్ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగాల కారణంగా పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో 11 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా బలగాలకు చెందిన కొందరు అధికారులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలే తాజా ఆందోళనలకు ప్రధాన కారణంగా మారాయి. ఈ స్థానాల ద్వారా ఇస్లామాబాద్ తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుందని జేఐఏసీ ఆరోపిస్తుంది. స్థానిక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. పీఓకే రాజకీయ వ్యవస్థలో ఇతరుల జోక్యం తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ అంశాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఆందోళనలకు కారణమయ్యాయి. విద్యుత్ ధరలు, నిత్యావసర వస్తువుల ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు స్థానికుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా తమ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ప్రయోజనాలు స్థానికులకు అందటం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో యువతలో అసంతృప్తి మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పీఓకేలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించాయి. కొన్ని ప్రాంతాల్లో టెలికాం సేవలపై ఆంక్షలు విధించినట్లు కూడా హెచ్చరించాయి. పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేని విధంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పీఓకేలో గత ఏడాది కూడా ఇలాంటి నిరసనలు జరిగినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక హక్కులు, పరిపాలనా స్వేచ్ఛ వంటి అంశాలు కలిసి పెద్ద ఉద్యమంగా మారుతున్నాయి. జేఐఎస్ఈపై నిషేధం విధించినప్పటికీ నిరసనలు ఆగకపోవడం పాక్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది. భవిష్యత్తులో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందా లేక మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.